మీ శాశ్వత ఖాతా నెంబర్ పాన్ను ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి అని ట్యాక్స్ వడ్డీ సంస్థ ఒక ట్వీట్ ద్వారా హెచ్చరించింది. గడువు తేదీ డిసెంబర్ 31, 2025. ఈ గడువుకు ముందుగా లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుండి మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. తద్వారా మీరు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు, రీఫండ్లు పొందలేరు. జీతం, క్రెడిట్ లేదా సిప్ ఇన్వెస్ట్మెంట్లు కూడా విఫలమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 3, 2025న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 1, 2024కి ముందు ఆధార్ దరఖాస్తు నమోదు ఐడి ఆధారంగా పాన్ పొందిన వ్యక్తి డిసెంబర్ 31, 2025 లోపు తన ఆధార్ నంబర్ను ఆదాయ పన్ను విభాగానికి తెలియజేయాలి. ఇది పన్ను పారదర్శకత, డూప్లికేట్ పాన్ కార్డుల నియంత్రణను, ఆదాయ పన్ను ప్రక్రియలను సులభతరం చేయడమే లక్ష్యం అని చెప్పవచ్చు. మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా పాన్ పొందినట్లయితే అది ఇప్పటికే ఉన్న ఆధార్ నెంబర్ జారీ అయిన లింకింగ్కి తప్పనిసరి. ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఇది ఆన్లైన్లో సులభంగా చేయవచ్చు. పన్ను రిటర్న్ ఐటీఆర్ దాఖలు చేయలేదా లేదా ధృవీకరించలేరు. పెండింగ్లో ఉన్న రీఫండ్లు పొందలేరు. ఫామ్ 26ASలో టీడీఎస్, టీసీఎస్ క్రెడిట్ కనిపించదు. పన్ను అధిక రేటుతో కత్తిరించబడే అవకాశం ఉంటుంది. లింక్ చేసిన తర్వాత సాధారణంగా 30 రోజుల్లో మీ పాన్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది.